నమస్కారం V8 న్యూస్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మార్చాలనే ఉద్దేశంతో రాష్ట్ర డీజీపీ శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పర్యవేక్షణలో పోలీస్ కమిషనరేట్ పరిధిలో సిటీ టాస్క్ ఫోర్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసులు మరియు ఈగల్ టీమ్స్ ఐజీ శ్రీ ఆకే రవికృష్ణ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ఈగల్ బృందాలు గంజాయి రవాణా, విక్రయం, కొనుగోలు, సరఫరాలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం మరియు గతంలో పలు అక్రమ మాదక ద్రవ్యాల కేసుల్లో అరెస్టు కాకుండా తప్పించుకొని తిరుగుతున్న వారిపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈగల్ టీమ్స్ మరియు లా అండ్ ఆర్డర్ పోలీసు వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు కృష్ణలంక పోలీస్ స్టేషన్ పరిధిలోని గీతానగర్ కట్ట ఏరియాలో కృష్ణలంక సబ్ ఇన్స్పెక్టర్ శ్రీ భానుప్రసాద్ గారు వారి సిబ్బందితో కలిసి వాహన తనిఖీ చేస్తున్న సమయంలో స్విఫ్ట్ డిజైర్ కార్ ఆపి వాహనాన్ని తనిఖీ చేయగా అందులో గంజాయి కలిగిన బ్యాగులను గుర్తించి డ్రైవర్ ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ క్రమంలో అదే దారిలో వస్తున్న టాటా గూడ్స్ డ్రైవరు పోలీసు వారి తనిఖీలు గమనించి వాహనం ఆపి దిగి పారిపోవడానికి ప్రయత్నించిన సమయంలో అదుపులోకి తీసుకుని విచారించి వారి వద్ద నుండి సుమారు 15 లక్షల రూపాయల విలువైన 200 కేజీల గంజాయిని మరియు 2 వాహనాలను స్వాధీనం చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది.